ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ మృతిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. అయితే అనేక అణిచివేతల్లో రైజీ హస్తం ఉందని, ఆయన చేతులు రక్తంతో తడిశాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇరాన్లో హక్కుల అణిచివేతలో రైజీ పాత్ర ఉందన్న అమెరికా, హమాస్ సహా అనేక తీవ్రవాద సంస్థలకు ఆయన మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసింది. సాధారణంగా ఎవరు మరణించినా అమెరికా విచారణ వ్యక్తం చేస్తుందని, అలాగే రైజీ మృతికి విచారం వ్యక్తం చేస్తున్నామని అగ్రరాజ్య జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. రైజీ న్యాయ వ్యవస్థలో పనిచేసిన సమయంలో అనేక మంది రాజకీయ ఖైదీలకు మరణశిక్షలు అమలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అధ్యక్ష హోదాలో ఉండగా హక్కుల కోసం పోరాడిన మహిళపై కర్కశ వైఖరి అవలంబించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు రైజీ ప్రమాదంలో అమెరికా కుట్ర ఉందన్న ఆరోపణలను అగ్రరాజ్య రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఖండించారు. హెలికాప్టర్ ప్రమాదంలో అమెరికా కుట్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలకు సంబంధించి ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ఖచ్చితంగా ఇరాన్ దీనిపై విచారణ చేస్తుందని, దాని ఫలితం ఎలా ఉంటుందో చూస్తామని వ్యాఖ్యానించారు.